హలో అండి. ఈరోజు మనం ట్రై మెథడ్స్కి సంబంధించి మళ్ళీ ఒక 30 బిట్స్ని చూద్దాం. విద్యా ప్రణాళిక పాఠ్యపుస్తకం అనే అంశానికి సంబంధించి 30 బిట్స్ని అయితే చూద్దాం. క్రింది వానిలో NPE 86 మౌలిక అంశం కానిది శాస్త్రీయ దృక్పథం పెంపుదల, చిన్న కుటుంబ భావన, జాతీయ సమైక్యత, అంతర్జాతీయ అవగాహన. NPE 86 మౌలిక అంశం కానిది అంతర్జాతీయ అవగాహన. రెండవది నూతన విద్యా విధానం 2020 నిర్మాణ క్రమం 5+5+3+2 5+3+3+4 5+4+3+3 4+5+3+3. ఆన్సరు 5+3+3+4 ఆప్షన్ 2. ఒక సంవత్సరం తర్వాత శీర్షిక పునరావృతం అయ్యేలా పాఠ్య ప్రణాళిక నిర్మించే పద్ధతి. ఒక సంవత్సరం తర్వాత శీర్షిక పునరావృతం అయ్యేలా పాఠ్య ప్రణాళిక నిర్మించే పద్ధతి. ఏకకేంద్ర పద్ధతి, సర్పిల పద్ధతి, శీర్షిక పద్ధతి, కాలక్రమ పద్ధతి. ఆన్సరు ఏకకేంద్ర పద్ధతి. భావ విస్తరణ జరిగి భావనలను పునరావృతం కావడం ఈ విధానం లక్షణం. శీర్షిక పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి, సర్పిల పద్ధతి, కాలక్రమ పద్ధతి. ఆన్సరు సర్పిల పద్ధతి. అనగననగ రాగ మతిశైలుచునుండు, తినగ తినగ వేము తీయనుండు. ఈ వాక్యానికి సంబంధించి మోరిసన్ సోపానం ప్రదర్శన, సాంశీకరణ, వ్యవస్థాపన, వల్లెవేయడం. అనగననగ రాగ మతిశైలుచునుండు, తినగ తినగ వేము తీయనుండు అంటే పాడగా పాడగా రాగం వస్తుంది అనేదానికి మోరిసన్ యొక్క ఏ సోపానానికి సంబంధం ఉంది అంటే వల్లెవేయడం. హెర్బర్ట్ సోపానాలలో బోధనోపకరణాలు వినియోగించే సోపానానికి ముందు సోపానం సన్నాహం, సమర్పణ, సంసర్గం, సాంశీకరణం. ఆన్సరు సన్నాహం. బ్లూమ్స్ మూల్యాంకనం ఆధార నమూనాలు లేని అంశం. బ్లూమ్స్ మూల్యాంకన ఆధార నమూనాలు లేని అంశం. లక్ష్యాలు, మూల్యాంకనం, అభ్యసన ఫలితాలు, అభ్యసన అనుభవాలు. ఆన్సరు అభ్యసన ఫలితాలు. జంతు ప్రపంచం పాఠం 3వ తరగతిలో బోధించబడి మరి ఏ తరగతిలోనూ బోధించకపోతే అది ఏ పద్ధతి? శీర్షిక పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి, సర్పిల పద్ధతి, ఇతివృత్త పద్ధతి. ఆన్సరు శీర్షిక పద్ధతి. హెర్బర్ట్ ప్రకారం సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపర కృత్యం, ప్రణాళిక, పీరియడ్, యూనిట్. ఆన్సర్ యూనిట్. క్రింది వానిలో ప్రారంభ కృత్యం ప్రవేశ వ్యాసక్తి కానిది పూర్వజ్ఞానం, ప్రేరణ, పునర్విమర్శ, శీర్షిక ప్రకటన. ప్రారంభ కృత్యం కానిది పునర్విమర్శ. తరగతి గది పరిమాణాన్ని, తరగతి గది కాలాన్ని తగ్గించి చేసిన బోధనా వ్యూహం. తరగతి గది పరిమాణాన్ని, తరగతి కాలాన్ని తగ్గించి చేసే బోధనా వ్యూహం. స్థూల బోధన, సూక్ష్మ బోధన, సనాతన బోధన, బహుళ తరగతి బోధన. ఆన్సరు సూక్ష్మ బోధన. క్రింది వానిలో శీర్షిక పద్ధతిలో దోషము కానిది విషయభారం ఎక్కువగా ఉండటం వల్ల అవగాహన సన్నగిల్లుతుంది, ప్రాథమిక స్థాయిలో ఆచరణాత్మకం కాదు, ప్రజ్ఞావంతమైన విద్యార్థులు చురుగ్గా పాల్గొనే అవకాశం విద్యార్థుల మానసిక స్థాయిని దాటిపోతుంది. క్రింది వానిలో శీర్షిక పద్ధతిలో దోషము కానిది ప్రజ్ఞావంతమైన విద్యార్థులు చురుగ్గా పాల్గొనే అవకాశం అనేది శీర్షిక పద్ధతిలో దోషం కాదు. ఉపాధ్యాయుడు పిల్లల జ్ఞానాభివృద్ధి కోసం చేసే ఎలాంటి ప్రయత్నమైనా విద్యా బోధన అవుతుంది అన్నది NCF 2005, NPE 1986, కొఠారి సెకండరీ విద్యా కమిషన్. ఉపాధ్యాయుడు పిల్లల జ్ఞానాభివృద్ధి కోసం చేసే ఎలాంటి ప్రయత్నమైనా సరే బోధన అవుతుంది అన్నది NCF 2005. పాఠశాల చేపట్టే కార్యక్రమాల ప్రారూపిక కరికులం, సిలబస్, యూనిట్, పీరియడ్. ఆన్సరు కరికులం.
ఒక యథార్థ సంఘటన ఆధారంగా సంఘటనకు గురి కాబడిన విద్యార్థి మాత్రమే చేసే సహసంబంధం, సహజ సహసంబంధం, కృత్రిమ సహసంబంధం, వ్యవస్థీకృత సహసంబంధం అన్నీ. ఆన్సరు వ్యవస్థీకృత సహసంబంధం. చేయడం ద్వారా నేర్చుకోవడం ఈ యూనిట్ లక్షణం. అనుభవ ప్రాముఖ్య యూనిట్, బోధనా యూనిట్, విషయజ్ఞాన యూనిట్, నిర్మాణాత్మక యూనిట్. చేయడం ద్వారా నేర్చుకోవడం అనేది అనుభవ ప్రాముఖ్య యూనిట్. విషయ ప్రణాళికకు సంబంధించిన అంశం తరగతి గది విషయానికి ప్రాధాన్యం, సామాజిక మార్పులకు అనుగుణం, విద్యార్థుల మానసిక స్థాయి జ్ఞానంపై ఆధారం, విషయ కేంద్రకం. విషయ ప్రణాళికకు సంబంధించిన అంశం సామాజిక మార్పులకు అనుగుణం. భావ విస్తరణ జరిగే భావనలు పునరావృతం కావడం ఈ విధానం లక్షణం. శీర్షిక ఏకకేంద్ర సర్పిల కాలక్రమ. సర్పిల ప్రాక్టికల్ కరికులం స్టడీ. గ్రంథకర్తలు బైనింగ్ అండ్ బైనింగ్, సల్మాన్ టామిర్, డగ్లస్ బార్నిస్, వెస్లీ రామ్స్కీ. ప్రాక్టికల్ కరికులం స్టడీ గ్రంథకర్తలు డగ్లస్ బార్నిస్. శీర్షిక ఉపగమం లోపం మానసిక స్థాయిని దాటిపోతుంది, మొత్తం నేర్చుకున్నామనే తృప్తి ఉంటుంది, సమగ్ర సమాచారాన్ని ఒకే స్థాయిలో ఒకే తరగతిలో ఇస్తుంది, గెస్టాల్ట్ వాదానికి బలాన్ని ఇస్తుంది. శీర్షిక ఉపగమంలో లోపం ఏంటంటే మానసిక స్థాయిని దాటిపోతుంది. ఇంకా మిగిలినవన్నీ కరెక్టే. ఏదైనా ఒకేసారి ఒకే తరగతిలో సమగ్ర సమాచారాన్ని ఇస్తుంది, కానీ చిన్న తరగతిలోనే వాడు అంత పట్టుకోలేడు అనమాట. వాడి మానసిక స్థాయిని దాటిపోతుంది, అదే లోపం. ఎలిమెంటరీ దశ అనగా 1 నుంచి 5 తరగతులు, 6 నుంచి 8 తరగతులు, 1 నుంచి 8 తరగతులు, 1 నుంచి 10 తరగతులు. ఎలిమెంటరీ దశ అంటే 1 నుంచి 8 తరగతులు. జాతీయ విద్యా విధానం ఏర్పాటైన సంవత్సరం 2005, 1966, 1986, 1977. ఆన్సరు 1986. మన దేశంలో మైక్రో టీచింగ్పై పరిశోధనలు చేసిన వారిలో ముఖ్యులు రాబర్ట్ బుష్, కీత్ ఎక్సేన్, ఎంబి బుచ్, పాసి జంగీరా. మైక్రో టీచింగ్పై పరిశోధనలు చేసిన వారు పాసి జంగీరా. పాఠ్య పథకం ఉన్ముఖీకరణ అనే సోపానం ఏ కృత్యానికి చెందుతుంది? పాఠ్య పథకంలో ఉన్ముఖీకరణ అనే సోపానం ప్రదర్శనా కృత్యం, సమ్మిళిత కృత్యం, ప్రారంభ కృత్యం, అభివృద్ధి కృత్యం. ఉన్ముఖీకరణ అనేది మనం ఫస్ట్ చేస్తాం కాబట్టి అది ప్రారంభ కృత్యం. విద్యా ప్రణాళిక నిర్మాణం విద్యార్థి ఆసక్తులు, అవసరాలు, సామర్థ్యాలకు ప్రాముఖ్యతను ఇస్తూ విద్యార్థిని ఆలోచింపజేసేదిగా ఉండే కరికుల నిర్మాణ సూత్రం. ఇది వ్యాసక్తి సూత్రం, శిశు కేంద్రీకృత సూత్రం, సహసంబంధ సూత్రం, పరిరక్షణ సూత్రం. విద్యార్థి యొక్క ఆసక్తులకు, అవసరాలకు, సామర్థ్యాలకు ప్రాముఖ్యాన్ని ఇస్తుంది కాబట్టి ఇది శిశు కేంద్రీకృత సూత్రం. ప్రాజెక్టు పద్ధతికి ప్రాముఖ్యతను ఇచ్చే యూనిట్ అనుభవ ప్రాముఖ్య యూనిట్, వనరుల యూనిట్, నిర్మాణాత్మక యూనిట్, బోధనా యూనిట్. ఆన్సరు అనుభవ ప్రాముఖ్య యూనిట్. అందరూ విద్యార్థులు కలిసి యూనిట్లో తాము గ్రహించిన విషయాలను ఒక క్రమ పద్ధతిలో క్రోడీకరించి వ్యవస్థీకరణ చేయడం మోరిసన్ సూచించిన సోపానాలలో ఎన్నవది? 4వది. విద్యార్థులలో నూతన విషయాలు తెలుసుకోవాలని జిజ్ఞాసను పెంపొందించడం హెర్బర్ట్ సూచించిన ఏ సోపానం యొక్క ప్రధాన ఉద్దేశం? సంసర్గం, సన్నాహం, సమర్పణ, సాధారణీకరణం. నూతన విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాసను పెంపొందించడం అనేది సన్నాహం. పాఠ్య పథకం వలన ప్రయోజనం పాఠ్య బోధన ఆసక్తికరంగా ఉంటుంది, వృధా కాలయాపన ఉండదు, నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవచ్చు. అన్ని. ఆన్సరు అన్ని. 80% పాఠ్య ప్రణాళిక దేశమంతా ఒకే విధంగా ఉండి మిగిలిన 20% స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాలి అని చెప్పింది ఎవరు? కొఠారి, NCF 2005, NEP 86, ఈశ్వరీభాయ్. ఆన్సరు NEP 86. ఇది విద్యా ప్రణాళిక పాఠ్య పుస్తకం అనే అంశానికి సంబంధించిన టాప్ 30 బిట్స్ అండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.